హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. మనం ఎన్నో కూరలు చేసుకుంటూ ఉంటాం. ఆ కూరలకి మనకి కూర పొడి కావాలంటే అప్పటికప్పుడు వేయించుకుని దాన్ని చల్లార్చుకుని దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని అది గ్రైండ్ చేసుకుని మనం ఆ కూరల్లో వేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అందుకే ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు రేపు చేయాలి అనుకున్నప్పుడు నేను ముందు రోజే ఆ పోపు అంతా వేయించి పెట్టేసుకుంటాను. అది కూడా నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను. సో డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే అస్సలు మీకు వాసన రాదు, ముక్క వాసన అనేది రానే రాదు. అదే మీరు నూనెలో వేసారనుకోండి, నూనెలో వేయించారనుకోండి, ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉంటుంది, తర్వాత ముక్క వాసన వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు గ్రైండ్ చేసేటప్పుడు తప్పకుండా ఇలా డ్రై రోస్టే చేసేసుకోండి. ఫస్ట్ ఏం వేసానంటే బాండి పెట్టుకున్నాను, మినప్పప్పు, శనగపప్పు, మిరపకాయలు, ధనియాలు ఎక్కువగా, జీలకర్ర, అలాగే మెంతులు, ఇంకా నువ్వులు, ఇవన్నీ వేసి నేను వేయిస్తున్నాను అనమాట. ఒక్క లవంగం వేసాను, మిరపకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు నువ్వులు మాత్రం, ధనియాలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు వేయలేదు. కొన్ని మెంతి గింజలు వేసాను, మినపప్పు, శనగపప్పు అనేది ఎక్కువ ఉండాలి. సో పల్లీలు కూడా వేస్తాను. సో నేను వేయించిన పల్లీలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇంకా పల్లీలు ఇది బాగా వేగిపోయాక అప్పుడు పల్లీలు కలుపుతాను. ఇప్పుడే ముందరే వేసేసామనుకోండి అవి ఇంకా మాడిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఆల్రెడీ ఒకటి ఇందులోనే ఉండిపోయింది. సో ఇది బాగా వేయించాక మీకు చూపిస్తాను. సూపర్గా వేగాలి, మంచిగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇప్పుడే పసుపు కూడా వేయద్దు, పసుపు వేస్తే కూడా అది నల్లగా అయిపోతుంది. సో ఇవి బాగా వేగాక అప్పుడు మీకు చూపిస్తాను. కానీ నువ్వులును మన ధనియాలు ఎక్కువ ఉండాలి. మినప్పప్పు, శనగపప్పు మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. ధనియాలు, నువ్వులు మాత్రం ఎక్కువ తీసుకోండి. మిరియాలు వేసుకునే వాళ్ళు మిరియాలు వేసుకోవచ్చు. మా ఇంట్లో మిరియాల పొడి ఉంది కాబట్టి నేను గ్రైండ్ చేసేటప్పుడు మిరియాల పొడి వేసేస్తాను. ఇదే టైంలో మీరు మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. సో ఇలాగ బాగా వేయించుకోవాలి. మెంతులు మాత్రం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఆవాలు వేయలేదు, జీలకర్ర వేసాను. ఇప్పుడు బాగా వేయించేసుకుంటానండి. వేగాక మీకు మళ్ళీ ఇది బాగా వేగిపోయాక పసుపు, పల్లీలు వేసి చూపిస్తాను. చూసారు కదండి, బాగా మంచిగా వేగిపోతుంది. మినపప్పు కానీ శనగపప్పు కానీ డ్రై రోస్టే చేసుకోమని చెప్తాను. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఈ టైంలో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇంకా బంద్ చేసేస్తామన్నప్పుడు వేసుకోవచ్చు. కానీ అది పూజల్లోకి మళ్ళీ ఆ పొడి అనేది వాడకూడదు. సో పూజకి వాడుతున్నా మనం వేసుకుంటాం. ఏ వంకాయ కూర, దొండకాయ కూర చేయాలని అనుకున్నాం అనుకోండి, ఆ పూజ టైంలో మనం ఈ వెల్లుల్లిపాయ వేసింది వాడకూడదు కాబట్టి నేనైతే వెయ్యను. ఎప్పుడైతే నాకు కావాలో అప్పుడు ఆ పౌడర్ తీసుకుంటాను, అందులో 2 వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసి కూరల్లో వేస్తాను. సో నాకు కావాల్సినప్పుడు నేను వెల్లుల్లిపాయలు ఒకసారి వేసేసి ఎన్ని కావాలో అని వేసి గ్రైండ్ చేసుకుంటాను. లేదండి మాకు ఆ ఫ్లేవర్ కంపల్సరీ కావాలంటే మేము కూర పొడి సపరేట్గా చేసుకుంటాం అన్నవాళ్ళు ఈ టైంలో మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసేసుకోవచ్చు. బట్ పూజకి మాత్రం వెల్లుల్లిపాయలు వేస్తే పనికి రాదు కాబట్టి నేను చెప్తున్నాను. సో అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నాకు ఎప్పుడు కావాలో నేను అప్పుడే వేసుకుంటాను. సో పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు నేను పల్లీలు వేసేస్తాను. నేను చెప్పాను కదా, మా ఇంట్లో వేయించిన పల్లీలు ఉన్నాయి కదా రీసెంట్గా. సో ఆ పల్లీలు వేసేసి ఇంకొకసారి వేయించేస్తాను. ఈ పల్లీలు కూడా వీటితో పాటు ఒక్కసారి వేగిపోవాలి. వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా వేగిపోయాయి. అదే సాంబార్ పొడి అయిందనుకోండి, మనం కరివేపాకు వేసుకోవచ్చు, ఇంగు వేసుకోవచ్చు, ఆవాలు, మెంతులు అన్నీ వేసేసుకోవచ్చు. నేను ఆవాలు వేయలేదు ఇంకా. సో కూర పొడి కాబట్టి తగినంత ఉప్పు వేసేస్తాను. ఉప్పు వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను. వెల్లుల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే బంద్ చేసేస్తానండి. బాగా వేగిపోయి బంద్ చేసేస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ ఎండుమిర్చి, గ్రైండ్ చేసేటప్పుడు మనం ఎండుమిర్చి పౌడర్ వేసేసుకోవచ్చు. సో గ్రైండ్ చేసేటప్పుడు ఎండుమిర్చి పౌడర్ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కారపొడి వేసేసుకున్నాను. ఇదే టైంలో వెల్లుల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద స్పూన్తో ఎండు కారం వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇంత ఫైన్ పౌడర్ అయిపోయింది. హ్యాపీగా మనం వంకాయ కూరలోను, దొండకాయ కూర, క్యాప్సికమ్ కూర, ఇలా మనం కారం పెట్టే కూరలు చేసుకుంటాం కదా, ఆ కారం పెట్టిన కూరల్లో మనం ఇలా స్టఫ్ చేసేసుకుని లేదా పొడి జల్లేసుకోవచ్చు. సో ఇలా చేసేసుకోండి. మనకి ఎమర్జెన్సీకి చాలా పనికొస్తుంది. ఇది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ వేస్ట్ చేయలేదు. ఆయిల్ వేస్ట్ చేయకుండా డ్రై రోస్ట్ చేసిన పౌడర్ కాబట్టి మనకి అన్ని కూరల్లోకి స్టఫ్కి పనికొచ్చేస్తుంది, పైన జల్లుకోవడానికి కూడా పనికొస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఇలా చేసి పెట్టేసుకోండి. చాలా చాలా టైం కలిసి వస్తుంది. ఊరికి వెళ్ళే, ఊరికి అంటున్నాను, ఉద్యోగానికి వెళ్ళే ఎంప్లాయీస్ అయితే చాలా
ఈజీగా ఉంటుంది వాళ్ళకి. జస్ట్ కూర కూర వేసేసుకోవడం బాండీలో, ఇది జల్లేయడం అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది కూరకి. అదే వంకాయలు కూర చేసుకోవాలంటే స్టఫ్ చేసేయడం, వేయించేసుకోవడం అలా అనమాట. చాలా చాలా టైం కలిసి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పొడి మాత్రం అద్రిపోతుంది, ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. నేను చెప్పినట్టు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు నేను చెప్పినట్టు వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత లాస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడు కారం వేసాను చూసారా, అప్పుడు వేసేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు ఇలాగా చేసేసుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మిక్సీలో వేయడం, ఆ 2 వెల్లుల్లిపాయలు వేసేయడం, మీకు కావాల్సిన కూరలో వేసేసుకోవడం. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇదేనండి కూర పొడి అంటే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.